హిట్లర్. ఈ పేరు చెప్పగానే మనకు మొదటగా గుర్తొచ్చేటువంటిది ఆయన ఒక నియంత అని. అంతేకాదు, యూదులను అత్యంత క్రూరంగా ఊచకోత కోసినటువంటి ఒక క్రూరుడు. అలాంటి క్రూరుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు, తన భార్యను కూడా విషం తీసుకోమని సూచించాడు. హిట్లర్ సూచనల మేరకు తన భార్య విషం తాగి చనిపోయింది. సో ఆ రకంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియోలో హిట్లర్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. అడాల్ఫ్ హిట్లర్ 1889 ఏప్రిల్ 20వ తేదీన ఆస్ట్రియాలో జన్మించాడు. క్రమంగా జర్మనీకి వెళ్ళిపోయాడు. హిట్లర్కి తన తండ్రి అంటే భయం. అంతేకాదు, తన తండ్రి అంటే అంతగా ఇష్టపడేవాడు కాదు. హిట్లర్ 1903వ సంవత్సరంలో తన తండ్రిని కోల్పోవడం జరిగింది. అంతేకాదు, హిట్లర్ చిన్న వయసులోనే, అంటే సుమారు 17-18 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కూడా కోల్పోయాడు. హిట్లర్ యొక్క తల్లి బ్రెస్ట్ క్యాన్సర్తో 1907వ సంవత్సరంలో చనిపోయింది. ఆ సమయంలో హిట్లర్ చాలా బాధపడ్డాడు. హిట్లర్ పెద్దగా చదువుకోలేదు. హిట్లర్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించాడు, కానీ తిరస్కరించబడ్డాడు. కానీ హిట్లర్ తనకు ఆర్మీలో సేవ చేయడానికి అనుమతించమని ఒవేరియన్ కింగ్ లూయిస్ IIIకి తన అభ్యర్థనను పంపాడు. 16వ ఒవేరియన్ రిజర్వ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్లో చేరడానికి అనుమతించబడ్డాడు. 8 వారాల ట్రైనింగ్ తర్వాత 1914వ సంవత్సరంలో బెల్జియంకు పంపబడ్డాడు. హిట్లర్ జర్మనీ పట్ల ఎల్లప్పుడూ దేశభక్తుడిగా ఉండేవాడు. హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఆర్థిక పరంగా, సైనిక పరంగా నష్టాన్ని చూసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తర్వాత హిట్లర్కి రాజకీయం మీద ఆసక్తి పెరిగింది. హిట్లర్ పెద్దగా చదువుకోని కారణంగా, వృత్తిపరమైన అవకాశాలు లేని కారణంగా సైన్యంలో కొనసాగాడు. 1919వ సంవత్సరంలో జర్మన్ వర్కర్స్ పార్టీ DAPలో ప్రవేశించాడు. హిట్లర్ మంచి వక్త. హిట్లర్ యొక్క మంచి వక్తృత్వ నైపుణ్యాలు పార్టీ చైర్మన్ యాంటోనీ డ్రెక్లర్తో సహా అందరినీ ఆకట్టుకున్నాయి. పెట్టుబడిదారీ వ్యతిరేక విధానాలు మరియు మార్క్సిస్ట్ వ్యతిరేక ఆలోచనలతో అతనిని ప్రభావితం చేసిన చైర్మన్ మరియు ఇతర ప్రభావవంతమైన నాయకుల ఆదేశాలను అనుసరించి సైన్యాన్ని విడిచిపెట్టి 1920 మార్చిలో అధికారికంగా పార్టీలో చేరాడు. అయితే హిట్లర్ పార్టీలో చేరిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల అనూహ్యంగా ఆ పార్టీకి అధ్యక్షుడిగా కూడా అవుతాడు. అంతేకాదు, పార్టీ పేరును కూడా మారుస్తాడు. సో పార్టీ పేరును నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ NSDAPగా మార్చబడింది. దీనినే నాజీ పార్టీ అని కూడా పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం ఓటమి బాధతో ఉన్నవాళ్ళు, అలాగే బెర్లిన్లో ఉన్న రిపబ్లికన్ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్న వాళ్ళను పార్టీలో చేర్చుకోవడానికి హిట్లర్కి సులభమైంది. జర్మనీలో అప్పుడున్న పరిస్థితుల కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా, ఆర్థిక నష్టాల కారణంగా చాలామంది పౌరులు తన పార్టీలో చేరారు. 1921 జూలైలో హిట్లర్ అపరిమిత అధికారాలు కలిగిన నాయకుడిగా తయారయ్యాడు. అయితే హిట్లర్ తిరుగుబాటు ప్రయత్నం కింద, రాజద్రోహం క్రింద 1923 నవంబర్ 11న అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. హిట్లర్ జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత జర్మనీలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రిపబ్లికన్ పార్టీ అనేక నియమాలను సంస్కరించింది. అలాగే యుద్ధానంతరం ఆర్థిక నష్టాల నుంచి క్రమంగా వాళ్ళు బయటపడుతున్నారు. అయితే హిట్లర్ ప్రసంగాలు ఇవ్వకుండా నిషేధింపబడ్డాడు. హిట్లర్ పైన ఉన్న ఈ నిషేధం 1927వ సంవత్సరం, 1928వ సంవత్సరంలో చాలా ప్రముఖమైనది. ఆర్థిక మాంద్యం కారణంగా జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి మరణానంతరం 1930వ సంవత్సరంలో జనవరి నెలలో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాడు. అయితే 1933 నుంచి 1939వ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలమంతా జర్మనీలో నియంతృత్వం వైపు పాలన కొనసాగింది.
1939 సంవత్సరం నుంచి 1945 సంవత్సరం వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. హిట్లర్ది నియంతృత్వ పాలన. ఈ నియంతృత్వ పాలనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి జర్మనీలో ఉన్నటువంటి యూదులపైన వివక్షత చూపడం, యూదులను దారుణంగా చంపడం లాంటివి జర్మనీలో అప్పుడు జరిగాయి. యూదులను అనేక హింసలకు గురి చేసేవాడు. అయితే ఇతని విదేశాంగ విధానం, అతని ఆలోచనలు ఆర్థిక నష్టాల్లో ఉన్న జర్మనీని క్రమంగా ఆర్థిక నష్టాల నుంచి బయటపడేశాయి. హిట్లర్ విదేశాంగ విధానం యొక్క లక్ష్యం ఒకటే. అది ఏంటంటే జర్మనీ యొక్క సరిహద్దులను పెంచడమే వాటి లక్ష్యం. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను, జర్మనీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవాలి, వాటిని జర్మనీలో కలపాలి. అదే హిట్లర్ యొక్క ప్రధాన లక్ష్యంగా తయారైంది. ఇక్కడే పెద్ద తప్పిదాలు జరిగాయి. హిట్లర్ చుట్టూ ఉన్నటువంటి భూభాగాలను నియంత్రించాలనుకున్నాడు. హిట్లర్కున్న ఈ ఆలోచనే దండయాత్రకు దారితీసింది. పోలాండ్ పైన పోరాటానికి సిద్ధమయ్యాడు. అయితే పోలాండ్కు ఫ్రెంచ్ సైనిక మద్దతు ఇవ్వడంతో యుద్ధం ప్రకటించినట్లయింది. అనేక దేశాల మీద దాడులు జరిగాయి. అనేక దేశాలు అంతే శక్తితో ప్రతీకారం కూడా తీర్చుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు 30 దేశాలు పాల్గొన్నాయి. సుమారు 100 మిలియన్ల మంది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే వారిలో 70 నుంచి 85 మిలియన్ల మంది యుద్ధంలో మరణించారు. హిట్లర్ 1945 ఏప్రిల్ 29న ఎవా బ్రాన్ అనేటువంటి మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహం యొక్క సంతోషం హిట్లర్కి ఎంతో కాలం నిలవలేదు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా హిట్లర్ను మట్టుబెట్టడానికి బలగాలు తన సిటీలోకి ప్రవేశించాయన్న విషయం తెలుసుకున్నటువంటి హిట్లర్ 1945 ఏప్రిల్ 30న, అంటే వివాహం జరిగిన నెక్స్ట్ డేనే మధ్యాహ్నం 3:30 గంటలకు బెర్లిన్లోని తన ఇంటి నేలమాలిగలో గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు హిట్లర్. అయితే హిట్లర్ గన్తో కాల్చుకోవడానికి ముందు తన భార్య ఎవా బ్రాన్ను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో హిట్లర్ సూచనలను పాటించినటువంటి అతని భార్య ఎవా బ్రాన్ విషం తాగి చనిపోయింది. ఈ విధంగా ఇతర దేశాలను, ఇతర ప్రాంతాలను జర్మనీలో కలపాలి, తన దేశంలో కలుపుకోవాలన్నటువంటి దురుద్దేశంతో మొదలైనటువంటి అతని ఆలోచన ఏకంగా ఆత్మహత్యకు దారితీసింది. యూదులను, ఇతని జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం యూదులను క్రూరంగా హింసించడం. ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. హిట్లర్ జీవితం చూసినట్లయితే యూదులను హింసించడం, వారిపై దాడులు, ఇవి చెప్పుకోదగ్గటువంటి విషయాలు, బాధాకరమైనటువంటి విషయాలు. అయితే హిట్లర్ చనిపోయిన తర్వాత కూడా అతను బ్రతికే ఉన్నాడని, పశ్చిమ దేశాలు హిట్లర్ని సంరక్షిస్తున్నాయి అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. కానీ అతని దహన సంస్కారాలలోని బూడిదను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు అనేటువంటివి హిట్లర్ మరణాన్ని ధృవీకరించాయి. ఇది హిట్లర్ యొక్క బయోగ్రఫీ. రాజ్యాకాంక్షతో భూభాగాలను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశమే చివరికి రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఓటమిని అంగీకరించలేక తనకు తానే హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తన భార్యను కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా సూచించి ఆ ప్రకారమే ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క విలువైన సజెషన్స్ని లేదా ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.